కార్తీకు తన ఫ్యామిలీని తీసుకొని అవార్డు ఫంక్షన్కి వస్తాడు. ఇక వాళ్ళకంటే ముందుగా అక్కడికి వచ్చిన జోష్న కాంచనని దీపని చూసి పలకరిస్తూ ఉంటుంది. కట్టుకున్న బట్టలు చూస్తే అందరూ చాలా సంతోషంగా ఉన్నారని అర్థమవుతుంది. నేను అవార్డు తీసుకుంటుంటే చప్పట్లు కొట్టడానికి బావ సూటు వేసుకుని రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక దీపకి చాలా కోపం వచ్చి, నువ్వు అవార్డు తీసుకోవడం ఏమిటి, కార్తీక్ బాబు కదా అవార్డు తీసుకునేది అని తనతో అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే, ఏంటి బావా వీళ్ళతో ఏం చెప్పలేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక తన మాటలకి కాంచన, ఏంట్రా తను అలా మాట్లాడుతుంది అని అంటుంటే, ఇక అక్కడే ఉన్న సత్యరాజ్ అయితే, ఏంటి కార్తీక్ ఇది, అవార్డు అందుకునేది నువ్వే కదా, తనేంటి అలా మాట్లాడుతుంది అని అంటుంటాడు. ఇక జోష్న అయితే, సారీ అంకుల్, అవార్డు తీసుకునేది నేనే, చెప్పు బావా అని తనతో అంటూ ఉంటే, ఇక కార్తీక్ అయితే, అవును సత్యరాజు గారు, అవార్డు అందుకునేది జోష్నానే అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా దీప, కాంచన, సత్యరాజు, అనసూయ, కాశీ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సత్యరాజ్ అయితే, నేను దీనికి ఒప్పుకోను కార్తీక్, అవార్డు మాత్రం నువ్వే తీసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ఇక కాంచన అయితే, సత్యరాజు రెస్టారెంట్ను నడుపుతున్నది నా కొడుకు, అవార్డు వచ్చింది ఆ రెస్టారెంట్కు, నీకు సంబంధం ఏమిటి అని జోష్నని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక కాంచన మాటలకి జోష్న అయితే, ఏం బావా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకురావచ్చు కదా, ఏంటి అవార్డు ఫంక్షన్లో గొడవ అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, సత్యరాజ్ రెస్టారెంట్లో ఉన్న నా పార్ట్నర్షిప్ ఇప్పుడు జోష్నది అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో కాంచన, దీప షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దీప అయితే, మీ పార్ట్నర్షిప్ని జోష్నకు అమ్మేశారా అని అడుగుతూ ఉంటుంది. ఇక జోష్న, ఒక రకంగా అలాంటిదే, బావ నాకు అగ్రిమెంట్ రాసిచ్చాడు అని తన దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ని దీపకి, కాంచనకి చూపిస్తూ ఉంటుంది. ఇక దీప అయితే, అగ్రిమెంట్ ఏంటి కార్తీక్ బాబు అని అయోమయంగా అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు, తర్వాత నీకు అర్థమయ్యేలాగా చెప్తాను దీప అని తనతో చెప్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే, ఈ అగ్రిమెంట్లో మరొకటి యాడ్ చేశాను బావా, అగ్రిమెంట్ని నీకు నువ్వుగా క్యాన్సిల్ చేస్తే 24 గంటల్లో నువ్వు నాకు 10 కోట్లు కట్టాలి అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సత్యరాజ్ అయితే, అవార్డు మాత్రం నువ్వే తీసుకోవాలి కార్తీక్, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి శివన్నారాయణని పిలిపించాను అని చెప్తూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన శివన్నారాయణ జోష్నను చూసి కోప్పడుతూ ఉంటాడు. అవార్డు మనకి రానప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు, మన పరువు తీయడానికి కాకపోతే అని తనని తిడుతూ ఉంటాడు. ఇక జోష్న అయితే, లేదు తాత, అవార్డు మనకే వస్తుంది, ఎందుకంటే బావ పేరు మీద ఉన్న పార్ట్నర్షిప్ ఇప్పుడు మనది, కావాలంటే అగ్రిమెంట్ కూడా చూడు అని చెప్తూ ఉంటుంది. ఇక శివన్నారాయణ ఆశ్చర్యపోయి, ఈ అగ్రిమెంట్ ఎప్పుడు రాశారు అని అంటూ ఉంటే, మీకు తర్వాత చెప్తాను తాత అని తనతో అంటూ ఉంటుంది. ఇక కాంచన కోపంగా, ఏమీ తెలియనట్టు మాట్లాడుకున్నానా, నా కొడుకు సంవత్సరం లోపు గెలుస్తానని మీపై సవాలు చేశాడు, కష్టపడి సాధించాడు, గెలిచి చూపించాడు, వాడి ముందు ఓడిపోవడం ఇష్టం లేక చిన్నతనం అనిపించి మనవరాలతో ఇదంతా చేయించావా అని అంటూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే, ఎన్ని విజయాలు చూసి ఈ స్థాయికి వచ్చుంటాను, కేవలం నీ కొడుకు చేసిన ఛాలెంజ్ వల్ల నా కిరీటం కూలినట్టు నేను ఫీల్ అయిపోతానా అని అంటుంటాడు. ఇక జోష్నతో, అసలు ఆ అగ్రిమెంట్ గొడవేంటో చెప్పు అని తనతో అంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే, ఇంటికి వెళ్ళాక వివరంగా చెప్తాను తాత, ఇప్పుడు మాత్రం మనం అవార్డు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాము అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో దీప కోపంగా, అసలు అవార్డు తీసుకునే అర్హత కార్తీక్ బాబుకు మాత్రమే ఉంది అని తనతో అంటూ ఉంటుంది. ఇక కాంచన అయితే, ఏంట్రా నువ్వు ఏం మాట్లాడడం లేదు అని అంటుంటే, ఇక జోష్న అయితే, చెప్పు బావా, మన మధ్య ఉన్న అగ్రిమెంట్ కూడా చెప్పు, నువ్వు దీనికి కట్టుబడి ఉంటే నన్ను అవార్డు తీసుకొనివ్వు, లేకపోతే ఎంత డబ్బు కట్టాలో నీకు తెలుసు కదా, అంత డబ్బు కట్టు అని తనని బెదిరిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, దీప అసలు వారసురాలు అని తెలిస్తే తనని చంపే ప్రయత్నం చేయొచ్చు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి, ఇది నా చేతగానితనం కాదు, కుటుంబం కోసం ఓ మెట్టు దిగానంతే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే, రెస్టారెంట్ నాదైనప్పుడు అవార్డు కూడా నాదే అవుతుంది కదా, ఆ విషయాన్ని నీ నోటితోనే చెప్పు బావా అని కార్తీక్తో అంటూ ఉంటుంది. ఇక ఇంతలో స్టేజ్ మీద నుంచి అవార్డు తీసుకోవడానికి కార్తీక్ రావాలి అని యాంకర్ పిలుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే స్టేజ్ పైకి వెళ్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ అయితే, అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. ఇక జోష్న, చూస్తూ ఉండు తాత, నీకే కాదు నీ పౌరుషానికి కూడా నీ మనవరాలు వారసురాలే, నువ్వు ఓడిపోతే నేను ఎలా చూస్తుంటాను అని అంటూ ఉంటుంది. ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన కార్తీక్ మైకు తీసుకొని, బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సత్యరాజ్ రెస్టారెంట్ గెలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది,
కాకపోతే దీంట్లో ఒక చిన్న మార్పు ఏంటంటే అవార్డు అందుకోబోయేది నేను కాదు, మిస్ జోష్న. ప్రస్తుతం తను నా స్థానంలో ఉంది. సత్యరాజ్ రెస్టారెంట్ బాధ్యతలు తనవే కాబట్టి అవార్డు కూడా తనే తీసుకుంటుంది అని తను చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ మాటలకి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కోపంగా జోష్నతో అంటూ ఉంటుంది, ఏం చేశావు జోష్న? కార్తీక్ బాబుకి ఏం చెప్పి మార్చేసావు అని అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే, ఇప్పుడు మనిషినే మార్చాను, రేపు నీ స్థానాన్ని కూడా మార్చేస్తాను, చూస్తూ ఉండు అని తనతో అంటూ ఉంటుంది. ఇక దీప అయితే కోపంగా జోష్నను చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.